దేశంలో దేవాలయాల భూములను ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి రక్షించాలని తెలంగాణ రాష్ట్ర విహెచ్పి అధికార ప్రతినిధి వెంకటేశ్వరరాజు అన్నారు. దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలని కోరారు. 29-30 ఆర్టికల్స్ తొలగించాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయాల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తొలగించి వేయాలి. అత్యంత దారుణమైనటువంటి 29-30 ఆర్టికల్ ఏదైతే ఉందో విద్యా విధానంలో ఉండేటువంటి ఆ 29-30 ఆర్టికల్ని ఇవి రెండింటిని తీసేయాలి. అంటే ఎక్కువగా ఆదాయాలు వచ్చేటువంటి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో 6 కేటగిరీలు చేసి ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలనేమో ప్రభుత్వం తీసుకొని ధూపదీప నైవేద్యాలకు కొరగానటువంటి వారు లేనటువంటి విషయం ఏదైతే ఉందో, నోచుకోనటువంటి విషయం ఏదైతే వాళ్ళను అక్కడ వారికి ఇవ్వడనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించాలి. ఆ సేతు హిమాచలం, కన్యాకుమారి నుంచి హిమాచల్ వరకు ఏదైతే ప్రభుత్వ పాఠ్య విధానం ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ విధానం అయితే ఉందో, విద్యా విధానం ఏదైతే ఉందో వాటిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయాల